అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సింహరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి మే 9 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ ఉంటే ఒక్కసారి మన గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిషి అబ్బన్ను. మన గురు వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేతిలో చాలా ప్రత్యేకత కలవారు. దూర ప్రాంతంలో వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురువు దగ్గర కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక రేపటి రోజు దిన ఫలితాల ప్రకారము రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామితో మీ అంతరంగ భావాలను పంచుకోవచ్చు. మీరు అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయడంలో నిమగ్నమై ఉంటారు. మీ యొక్క డబ్బు శుభకార్యాలకి ఖర్చు చేయవచ్చు. మీరు ఇతరులకు సాయం చేయడానికి ఉత్సాహం చూపుతారు. ఇక రేపటి రోజున కొత్త స్నేహాలు ఏర్పడవచ్చు. మీరు కొంతమంది ప్రభావవంతమైన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులను కలుసుకొని అనేక ముఖ్యమైన విషయాలపై సమాచారం పొందే అవకాశం కూడా ఉంది. మీ పని సజావుగా పూర్తవుతుంది. ఇది మీకు మనశ్శాంతిని ఇస్తుంది. మీ పిల్లల నుండి మీకు కొన్ని శుభవార్తలు కూడా అందుతాయండి. ఆర్థిక విషయాల్లో లేదా లావాదేవీలో జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు పెద్ద సమస్యలు కూడా దారితీస్తుంది. ఓర్పు మరియు సమయాన్ని పాటించడము, మీ ఖర్చులు నియంత్రించడము చాలా అవసరము. వ్యాపార కార్యక్రమాలు యథావిధిగా రేపటి రోజు కొనసాగుతాయి. ఏ ముఖ్యమైన నిర్ణయాల్లోనైనా రేపటి రోజు సిబ్బంది మరియు సహోదరులకు సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారికి బదిలీ వార్త అందుతుంది. బయట జ్యోతుల జోక్యం గృహ ఏర్పాట్లు సమస్యలు సృష్టిస్తుంది. మీ వైపు నుండి కొద్దిపాటి అవగాహన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కొనసాగిస్తుంది. మీ యొక్క ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. గ్యాస్ మరియు అజీర్తి, కీళ్ళ నొప్పులు పెంచవచ్చు. రేపటి రోజున అన్ని రంగాల్లో ఆనందంగా ఉంటారు. రేపటి రోజు మీ యొక్క పనిలో చాలా వరకు ముందుగా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి అసౌకర్యం కూడా కలగదండి. వ్యాపారస్తులు తమ పని పట్ల సంతృప్తిగా ఉంటారు. మీకు ప్రభుత్వ పనిలో విజయం లభిస్తుంది. మహిళలు కుటుంబ సభ్యుల మద్దతున్న అపార్థాలు తొలగించి ఇంట్లో వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తారు. ఇంట్లో మహిళల యొక్క గౌరవం, ఆత్మగౌరవం పెరుగుతుంది. మీరు మతపరమైన పనులకు ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. దీనివల్ల మీరు మీ పనులంటిని కూడా ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా రేపటి మీకు ప్రయోజనకరంగానే ఉంటుంది. మీరు ఆ బంధువులు మరియు స్నేహితుల నుండి యొక్క తీపి పదార్థాలు మరియు రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. ప్రయాణం చేసే అవకాశం కూడా మీకు ఉందండి. రేపటిన మీరు మీ ఆత్మ పరిశీలన శక్తిని మరియు ఆధ్యాత్మిక శక్తి ప్రభావాన్ని అనుభవిస్తారు. పనిలో అధిక పనిభారము, మధ్యాహ్నము కొంత ఒత్తిడికి కారణం అవుతుంది. మీరు ఒత్తిడిని అనుభవించవచ్చు, కానీ మీకు ఒక లక్ష్యం ఉన్నట్లుగా కూడా అనిపిస్తుందండి. మీ యొక్క పరిస్థితులు త్వరలోనే మెరుగుపడతాయి. స్నేహితులు లేదా సహోద్యోగుల యొక్క మద్దతు కూడా మీకు రేపటి రోజున పరిపూర్ణంగా అయితే ఖచ్చితంగా లభించబోతుంది. అదేవిధంగా రేపటి రోజున మీకు వ్యాపార రంగంలో ఉన్నవారు కూడా వ్యాపారస్తులు ఇవ్వడం కొత్త గుణంగా ఉందని చెప్పుకోవాలండి. ఎందుకంటే రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉన్నా కూడా రేపటి రోజున రాశిపరంగా గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఖచ్చితంగా లేవు. ఏదో విధంగా మీకు నష్టాలు చవిచూపిదారు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అదేవిధంగా రేపటి రోజు మీకు అన్ని రకాలు కూడా లాభదాయకంగా ఉన్నా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజు మీరు మీ యొక్క తక్షణ చర్య తీసుకోవడం కంటే వేచి ఉండటం మంచిది. ప్రణాళిక వేసుకోవడం కూడా మంచిది. ఈ రాశి స్త్రీలకి ఆత్మవిశ్వాసము, వ్యక్తిత్వము మరియు కొత్త ప్రారంభాలకు సంబంధించిన రోజుగా అయితే ఉంది. రేపటి రోజున మీ యొక్క ప్రేమ జీవితంలో మిమ్మల్ని మీరు స్వేచ్ఛగా వ్యక్తపరచుకోవాల్సిన సమయం అయితే ఇదండి. వివాహిత స్త్రీలకు రేపటి రోజున ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది. మీ యొక్క భాగస్వామి మీ మాటలకు విలువిస్తారు. పరస్పర గౌరవం, అవగాహన బంధాన్ని బలపరుస్తుంది. పెళ్లి కాని స్త్రీతో ఒక ప్రత్యేక వ్యక్తితో భావపాచారమైన అనుబంధాన్ని అనుభూతి చెందుతారు. ఆకర్షణ మాత్రమే కాకుండా ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, దృక్పథాన్ని కూడా అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ భావాల గురించి స్పష్టంగా ఉండండి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి గందరగోళానికి తావుండదు. మీ యొక్క నాయకత్వ లక్షణాలు రేపటి బయటపడతాయి. మీరు ఒక వ్యక్తి కొత్త ప్రాజెక్టును లేదా వ్యూహాన్ని ప్రారంభించగలుగుతారు. సాంకేతికత, పరిశోధన, సోషల్ మీడియా, ఫ్రీలాన్సింగ్ రంగాలతో సంబంధం ఉన్న మహిళలకి రేపటి రోజున చాలా ప్రత్యేకమైన రోజండి. మీ వ్యాపారం బ్రాండింగ్ చేసుకోవడానికి మీకంటూ ఒక గుర్తింపు సృష్టించుకోవడానికి ప్రయత్నించండి. మీకు ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోండి. మీ విజయ అవకాశాలు పెరుగుతాయి. రేపటి రోజున ఆర్థిక లాభానికి సూచనలు కనిపిస్తున్నాయి, కానీ అది మీ ప్రణాళికపై ఆధారపడి ఉంటుంది. మీ నైపుణ్యాలు మరియు వ్యక్తిత్వంపై కూడా ఖర్చులు ఉండవచ్చు.
భవిష్యత్తులో ప్రయోజనకరంగా నిరూపించబడి ఒక పెద్ద పెట్టుబడి పెట్టాలని ఆలోచన మీకు రావచ్చు. ఆన్లైన్ షాపింగ్ మరియు విపరీతమైన ఖర్చులు నివారించండి. పొదుపు మరియు దీర్ఘకాలిక పెట్టుబడిపై దృష్టి పెట్టడం ప్రయోజనకరంగా ఉంటుంది. రేపటిన ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండండి. మీరు ప్రయాణం చేయవలసి రావచ్చు. పోగొట్టుకున్న డబ్బును తిరిగి పొందే అవకాశం కూడా ఉంది. నష్టాలను నివారించడానికి మీ వివేకాన్ని ఉపయోగించుకోండి. కుటుంబ సభ్యుల నుండి వివాహ ప్రతిపాదన సంతోషకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుందండి. విభేదాలకు దూరంగా ఉండండి. మరి ఎలాంటి ప్రమాదకరమైన పనులకి పాల్పడకండి. ఆర్థికపరంగా రేపటి లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ వాతావరణం ఆనందంతో నిండి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయాన్ని ఆస్వాదించండి. రేపటి రోజున మీరు ప్రయాణాలు మరియు పర్యటనాన్ని కూడా ఆస్వాదించగలుగుతారు. ఆధ్యాత్మికత వైపు మళ్ళడం ద్వారా ప్రతికూల ఆలోచనలు అధిగమించగలుగుతారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. సంబంధాలు మరింత బలపడతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. మీకు విజయం లభిస్తుంది. కొత్త అవకాశాలు మీకు లభిస్తాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. మీ ఆలోచనలు గాఢంగా భవిష్యత్తు వైపు కేంద్రీకృతమై ఉంటాయి. ఏకాంతంలో చేసే ప్రణాళిక భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు ఇస్తుందండి. ప్రపంచం నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోకండి. గత చింతల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా వర్తమానంలోని అవకాశాలను అందిపుచ్చుకోండి. పరిశోధన లేదా తెర వెనుక పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. మరి మీ యొక్క బడ్జెట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. నిద్రలేమి వల్ల తలనొప్పి రావచ్చు. సమయానికి నిద్రపోయి అలవాటు చేసుకోండి. మరియు మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఏకాగ్రతను పెంచుకోవడానికి కొన్ని క్షణాల పాటు నిశ్శబ్దంగా ఉండండి. మీ మానసిక శక్తిని ఆదా చేసుకోండి. రేపటిన కొత్త మరియు ఉత్తేజకరమైన విషయాలను తీసుకురావచ్చు. మీ ఆలోచనలు మరియు పనిని ఇతరులతో పంచుకోవడానికి సరైన సమయం. ఇది సహకారం మరియు సర్వాంతమైన ఫలితాలను దారితీస్తుందండి. మీ కుటుంబ జీవితం కూడా ఆనందంతో నిండి ఉంటుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడం మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు మీ యొక్క సామాజిక జీవితంలో కొంతమంది కొత్త స్నేహితులను కూడా సంపాదించుకోవచ్చు. మరియు మీ యొక్క వ్యక్తిగత జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకోవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడానికి ఇది సరైన సమయం. శారీరక వ్యాయామం మరియు ఆరోగ్యకరమైన ఆహారంపై దృష్టి పెట్టండి. అలాగే మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ధ్యానము ప్రయోజనకరంగా అయితే ఉంటుంది. పరిశ్రమలు ఎదురైన ఆటంకాలు తొలగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. మరియు మీరు చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. మీ కృషి ఫలితాన్ని ఇస్తుంది. భూ వివాదాలు తేలే అవకాశాలు కూడా ఉన్నాయి. మరియు నూతన ఒప్పందాలు కుదురుతాయి. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు లాభాన్ని కూడా ఇస్తాయండి. ఆర్థికంగా మంచి స్థితి కూడా ఉంటుంది. మరియు కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. మీరు మీ యొక్క కొత్త విజయాలు సాధిస్తారు. మరియు పెండింగ్లో ఉన్న పనులన్నీ పరిష్కారం అవుతాయి. మహిళలు తమ యొక్క రంగాల్లో చాలా చురుగ్గా ఉంటారు. మీ యొక్క పిల్లల విదేశ పర్యటన ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆన్లైన్లో షాపింగ్ చేసి సమయం గడుపుతారు. ఒక చిన్న పొరపాటు కూడా ఇతరుల ముందు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఒక కొత్త సమయాన్ని ఒంటరిగా లేదా ఆధ్యాత్మిక ప్రదేశం గడపండి. ఇది మానసిక ప్రశాంతత చేకూరుస్తుంది. యువకులు ఏదైనా సాధించిన తర్వాత తమ సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం ముఖ్యమండి. స్టాక్ మార్కెట్లో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్త వహించాలి. దిగుమతి, ఎగుమతి మరియు మీడియా సంబంధిత పనులలో కొత్త విజయాలు సాధించవచ్చు. కళలు మరియు సృజనాత్మక రంగాలు ఉన్నవారికి కొత్త కాంట్రాక్టులు లభించే అవకాశం కూడా ఉంది. భార్యాభర్తల మధ్య సంబంధం బాగుంటుంది. ప్రేమ సంబంధాలు కూడా సన్నిహితంగానే ఉంటాయి. కడుపు సంబంధిత సమస్యలు నిర్లక్ష్యం చేయవద్దు. రేపటి రోజు మహిళలకి హార్మోన్ సమస్య కూడా పెరగబోతుంది. మీ కష్టానికి అంకిత భావానికి ఇంట్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. పని పట్ల మీ అంకిత భావాన్ని చూసి పెద్దలు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. మీ పిల్లల్ని క్రమశిక్షణ పెట్టడానికి, వారి చదువులపై దృష్టి పెట్టడానికి ఇది సరైన సమయం. ఇంటి బాధ్యతలు పెరగవచ్చు. ఎక్కువ శ్రమ కూడా అవసరం. కాబట్టి బంధువులతో వ్యవహరించినప్పుడు సమయం పాటించండి. వ్యాపారవేత్తలు తమ పనిని బలోపేతం చేసుకోవడానికి కుటుంబాల నుండి మద్దతు పొందుతారు. ఆర్థిక రంగంలో చేసే చిన్న స్థిరమైన ప్రయత్నాలు గణనీయమైన లాభాలను కూడా తెచ్చిపెడతాయి. ఇంట్లో వాతావరణం శ్రద్ధతో ఉంటుంది. మీకు మీ యొక్క భాగస్వామికి మధ్య అభిప్రాయ భేదాలు కూడా తలెత్తవచ్చు. దీనివల్ల మీ బంధంలో కొంత ఉద్రిక్తత ఏర్పడబోతుంది. మీరు వివాహ బంధం వెలుపల వినోదం కోసము చూస్తున్నారని మీ యొక్క భాగస్వామి భావించవచ్చు. కానీ వాస్తవానికి మీరు చాలా నమ్మకస్తులు. మీ యొక్క విషయాన్ని మీరు భాగస్వామికి మర్యాదగా వివరించండి. అప్పుడు అంతా కూడా సర్దుకుంటుందండి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా భార్యాభర్తల మధ్య మనస్పర్ధల సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రేపటి రోజు మీరు మీరు తినడం మానుకోండి. అధిక బరువు పొందకుండా చూసుకోండి. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీకు గల ప్రయోజనకరమైన శక్తిని సానుకూలమైన ఆలోచనలతో, మాటలతో, సలహా సంప్రదింపులతో నింపండి. ఇవి మీ కుటుంబానికి పనికిరాగలవు. రహస్య వ్యవహారాలు మీ ప్రతిష్టను నాశనం చేస్తాయి. మీకు రేపటి రోజున బోలెడంత సమయం అందుబాటులో ఉంటుంది. కనుక మీ ఆరోగ్య రీత్యా దూరాలు నడవడానికి వెళ్ళవచ్చు. మీరు ఎవరిని సంప్రదించుకుని డబ్బును పెట్టుబడి పెట్టకండి. మిత్రులతో గడిపే సాయంత్రాలు సంతోషదాయకమే. దాంతోపాటు సెలవుల్లో ఏం చేయాలో ప్లానింగ్కి పనికొస్తాయి. రేపటి రోజున హాజరయ్యే సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. అనవసర పనుల వల్ల రేపటి మీ సమయం వృధా అవుతుందండి. మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమైన క్షణాలని మీరు మీ జీవిత భాగస్వామి వల్ల రేపటి రోజున పొందబోతున్నారు. రేపటి మీ నాన్నగారు మీకంటే పెద్దవారైన తోబుట్టువులు మీరు చేసిన పాత తప్పులు మిమ్మల్ని తిడతారు. వారిని అర్థం చేసుకుని ఆ తప్పును సరిదిద్దుకోండి. రేపటి రోజున వెంకటేశ్వర స్వామి ఆరాధన ఈ రాశి రోజు మేలు చేస్తుందండి. మరి తెలుసుకున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.